ఇటీవల టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్తో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. హార్దిక్ తన ఆస్తిలో 70% నటాషాకు భరణంగా ఇవ్వాలని ప్రచారం కూడా జరిగింది. దీంతో చాలామంది హార్దిక్పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నటాషాను గోల్డ్ డిగ్గర్గా పేర్కొంటున్నారు. తాజాగా ఈ ఎఫెక్ట్ టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మపై కూడా పడింది. ఆమె తీరును తప్పుబడుతూ చాలామంది యూజర్లు కామెంట్లు చేశారు. ఎందుకో తెలుసా? సోషల్ మీడియాలో ధనశ్రీ వర్మ ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. లైఫ్ అప్డేట్స్ను తరచూ ఇన్స్టాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. 2024 మే 27న ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్లో ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్కి సంబంధించిన చాలా ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు వెంటనే వైరల్గా మారాయి. ఇన్స్టాగ్రామ్ యూజర్ల నుంచి చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ ఫోటోల్లో జిమ్లో తీసుకున్న సెల్ఫీలు, స్నేహితులతో కలిసి గడిపిన స్నాప్షాట్లు కూడా ఉన్నాయి. ఆమె ఈ ఫోటోలకు క్యాప్షన్గా డిసిప్లిన్, హార్డ్ వర్క్, లాట్స్ ఆఫ్ స్వెట్ అంటూ బటర్ మిల్క్ బికాజ్ ఇట్స్ వెరీ హాట్ అని ఫిట్నెస్పై తన కామెంట్ని హైలైట్ చేసింది. చాలామంది ధనశ్రీ ఫాలోవర్స్ ఆమె డెడికేషన్కి ప్రశంసించారు. ఆమె లైఫ్కి సంబంధించిన గ్లిమ్స్ని ఎంజాయ్ చేశారు. కేవలం 3 గంటల్లోనే ఆమె పోస్ట్కి 1,50,000 లైక్లు, అనేక కామెంట్లు వచ్చాయి. చాలామంది ఆమె క్రమశిక్షణ, కృషిని ప్రశంసించారు. అయితే ఆమెకు వచ్చిన అన్ని కామెంట్స్ పాజిటివ్గా లేవు. యజ్వేంద్ర చాహల్తో ఆమె రిలేషన్ గురించి కొందరు ఫాలోవర్స్ అనవసరంగా ఆందోళన వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకుల పుకార్లను ప్రస్తావిస్తూ ధనశ్రీపై కామెంట్లు చేశారు. కొందరు హార్దిక్ పాండ్యా పరిస్థితి చాహల్కు కూడా ఎదురవుతుందని కూడా అన్నారు. చాహల్కి, ధనశ్రీకి భవిష్యత్తులో విభేదాలు తప్పవని జోషన్ చెప్పారు. అక్కడితో ఆగకుండా కొందరు చాహల్కి సలహాలు కూడా ఇచ్చారు. ముందుగానే ఆస్తులు సెక్యూర్ చేసుకోమని సూచించారు. హార్దిక్ల ఆస్తులు ఎక్కువ భాగం కోల్పోకుండా జాగ్రత్త పడాలని కూడా చెప్పారు. ఎందుకంటే ఇటీవల పాండ్యా 2018 నాటి పాత వీడియో ఒకటి వైరల్గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో గౌరవ్ కపూర్ షో బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్లో పాండ్యా మాట్లాడుతూ తన కుటుంబం ఆస్తులు 50% తన తల్లి పేరిట ఉన్నాయని చెప్పాడు. ఫ్యూచర్లో ఎవరికి 50% ఇవ్వాలని లేదని, ఏదైనా జరిగినా ఆస్తి కోల్పోకుండా ఉండటానికి 50% మా అమ్మ పేరు మీద ఉంచానని అంటాడు. ఈ వీడియోని ఉద్దేశించి చాహల్కి ఇన్స్టా యూజర్లు సలహా ఇచ్చారు. అయ్యర్ ధనశ్రీపై కామెంట్లు కొంతమంది ఫాలోవర్స్ ధనశ్రీ పేరున క్రికెటర్ శ్రేయస్ అయ్యర్తో లింక్ చేశారు. ఇటీవల అయ్యర్ సంతోషానికి కారణం ధనశ్రీ కావచ్చని, ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ కాదని అన్నారు. ధనశ్రీ వర్మ సోషల్ మీడియా యాక్టివిటీపై ఫాలోవర్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజమో తెలియనున్నాయి.